రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్లో ఆయన ప్రధానమంత్రి అనడమే కాకుండా అసలు హిందువుల గురించి ఒక్క మాట లేదు. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ ఒక్క మాట ప్రస్తావించలేదు. కేవలం బంగ్లాదేశ్లో అమెరికా తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనని ప్రధానమంత్రి అని ప్రజలు ఎన్నుకోకపోయినా ఆయనని ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రకటించేసేశారు రాహుల్ గాంధీ. శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. అంటే దేశము దృక్పథంకి భిన్నంగా ఉండడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందుత్వం గురించి శివుడి ఫోటో మిగతా ఇంకో ఫోటోలు చూపించి గంటల కొద్దీ ప్రసంగాలు చేశారు. చొక్కా మీద జంజం వేసుకుని నేను జనేవుధారి బ్రాహ్మణ్ణి, కాశ్మీర్కి చెందిన కాశ్యప గోత్రానికి చెందిన కౌలు బ్రాహ్మణుని అని చెప్పుకున్నారు. కనిపించిన ప్రతి గుడికి గుజరాత్ ఎన్నికలు 2022 నాటి గుజరాత్ ఎన్నికల్లో ప్రతి చోట తిరిగారు. 2022 కన్నా ముందు జరిగిన 2017 బహుశా ఎన్నికల్లో తిరిగారు. ఇవన్నీ చేసిన వ్యక్తి బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు. పైగా బంగ్లాదేశ్ అన్ని విషయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చే రాహుల్ గాంధీ బంగ్లాదేశ్లో బాధలకు గురవుతున్న, అత్యాచారాలకు గురవుతున్నటువంటి హిందువులలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు, వెనకబడిన తరగతులకు చెందిన వాళ్ళని తెలిసినప్పటికీ వారి గురించి మాట్లాడలేదు. అంటే రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. గతంలో డోక్లాం దగ్గర భారత చైనాల మధ్య ఒక ఘర్షణాత్మక వాతావరణం భూటాన్లో ఏర్పడ్డప్పుడు అసలు అక్కడ వాస్తవాల గురించి తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి దగ్గరికి రావచ్చును, రక్షణ మంత్రి దగ్గరికి వెళ్ళవచ్చును. ఆయన నేరుగా చైనా రాయబార కార్యాలయానికి వెళ్ళి చైనీస్తో చైనా యొక్క డోక్లాం ఇష్యూలో చైనా యొక్క వెర్షన్ని వినొచ్చారు. దానిని భారతదేశంతో మ్యాచ్ చేసుకునే, భారత ప్రభుత్వంతో మ్యాచ్ చేసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు అంటే ఇది మొదటిసారి కాదు, గతంలోనూ ఇలా చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా వేరే స్వరం వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల వల్ల భారతదేశం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. భారతదేశంలో ఏకాభిప్రాయం లేదన్నటువంటి ధోరణి, ఒక భావన విదేశాల్లో కలుగుతుంది. కాబట్టి దీనిని ఉపయోగించుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నించవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదం కానున్నది. ఆయన హిందువుల గురించి మాట్లాడకపోవడము, ఈ వ్యక్తిని ప్రధానమంత్రి అని చెప్పడము, ఈ రెండు కూడాను భారత ప్రభుత్వ వైఖరికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. మహాభారతంలో గాంధర్వులు కౌరవులపైన యుద్ధం ప్రకటించినటువంటి సమయంలో వాళ్ళను రక్షించేందుకు భీముని పంపిస్తాడు ధర్మరాజు. భీముడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు, బాగా అయింది, కానివ్వండి అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, మనకి కొట్లాట వచ్చినప్పుడు వాళ్ళ 100 మంది, మనం 5గురము, కానీ మన మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు మనమంతా కలిపి 105 మంది అంటారు. వయం పంచాధికం శతం. బహుశా రాహుల్ గాంధీ ఈ మధ్య హిందూ ధర్మం గురించి చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మహాభారతాన్ని చదివి ఈ వయం పంచాధికం శతం అన్నటువంటి వాక్యం యొక్క స్పిరిట్ని, భావనని సారోగతం చేసుకుంటే బాగుంటుందేమో.